ఒకప్పుడు మల్టీ స్టారర్ మూవీస్ ఎక్కువగా వచ్చేవి. ఆ తర్వాత క్రమంగా వీటిని తెలుగు నిర్మాతలు పక్కన పెట్టేశారు. అయితే దిల్ రాజు పుణ్యమాని వెంకటేష్, మహేష్ బాబు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో ముందుకొచ్చారు. ఆ మూవీ హిట్ అయింది. ఆ తర్వాత కూడా వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించారు. వేళ్ల మీద లెక్క పెట్టుకోదగిన మల్టీ స్టారర్ సినిమాలు మాత్రమే ఇప్పటివరకు వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మూవీ పట్టాలెక్కబోతోంది. సంక్రాంతికి వస్తున్న మూవీతో సూపర్ డూపర్ హిట్ అందించిన అనిల్ రావుపూడి మరోసారి వీళ్ళిద్దరిని కలబోతున్నట్టు సమాచారం. ఇటీవల వెంకటేష్ ఇంట్లో జరిగిన సక్సెస్ పార్టీలో కలిసిన ఈ ఇద్దరు హీరోలతో హిలేరియస్ కామెడీ మూవీ చేద్దామని అనుకున్నారు అనిల్ రావుపూడి. వీరితో కలిసి సినిమా నిర్మించేందుకు ఓ భారీ చిత్రాల నిర్మాత రెడీగా ఉన్నట్టు కూడా సమాచారం. సంక్రాంతికి వస్తున్న మూవీ బాగుందంటూ మహేష్ బాబు రివ్యూ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు కొద్దిగా గ్యాప్ దొరికితే అనిల్ రావుపూడి ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇద్దామని అనుకుంటున్నాడట. ఎందుకంటే రాజమౌళి మూవీ విడుదలకు 3 ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా ఓ చిన్న గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నాడట మహేష్ బాబు.